హలో, చేపల కూర వండుకుందామండి. ఈరోజు బొల్తే అంటారండి అరబీలో. ఈ తిలాపియా చేప శుభ్రంగా మైదా, నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నాను, నీసు వాసన రాకుండా. ఇప్పుడు అన్ని మసాలాలు కలుపుకుందామండి. కారం వేసుకుందామండి, ఫిష్ మసాలా, కొద్దిగా పసుపు వేసుకుందామండి, మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం, ఉప్పు వేసుకుందామండి, కొద్దిగా నూనె వేసుకుందామండి. ఇప్పుడు చేతితో శుభ్రంగా కలిపేసి పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లోను. గుడ్ మార్నింగ్. చేపలు రాత్రి అంతా కారం కలిపి పెట్టుకున్నాం కదండి. బెండకాయతో చేపల కూర వండుకుందాము. ఉల్లిపాయలు మెత్తగా చేసుకుందాము. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ముందుగా చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందామండి. కొద్దిగానే చింతపండు సరిపోద్ది, టమాటా వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించి చట్టు పెట్టుకుందామండి. కొద్దిగా నూనె వేసుకుందాం. చేపల కూరలో నూనె ఎక్కువే పడుతుంది కదండి. వేడెక్కిందండి, నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు కొద్దిగా ఇలా మెత్తగా చేసుకుని వేసుకుందాం. ఇలా వేగాయి కదండి. ఇప్పుడు బెండకాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగాయి కదండి. కొద్దిగా టమాటా కూర వేసుకుందాం. చూడండి, ఇప్పుడు నూనె కూడా సెపరేట్ అయింది కదా గ్రేవీ నుంచి. ఇప్పుడు బెండకాయలు కూడా మగ్గాయి. చేప ముక్కలు వేసుకుందాం. చూడండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మెత్తగా కొమ్ముకున్నాను. ఈ ముద్ద కూడా ఇప్పుడే వేసుకుందామండి. టేస్ట్ ముక్కకు బాగా పడుతుంది. చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు పులుపు వేసుకుందామండి. బెండకాయలు ముందే ఎందుకు వేసానంటే పులుపు వేస్తే గమ్మున ఉడకవు కదండి, అందుకని బెండకాయలు ముందే వేసాను. మగ్గాయి. పులుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్లో కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అన్నీ కలిపి ఉడుకుతాయి. ఇప్పుడే ఉప్పు, కారం, పులుపు సరిపోతుందో చూసుకుని సరిపోతే వేసుకుందామండి. నాకైతే పులుపు, కారం బాగుందండి, సరిపోయింది. కానీ కొద్దిగా ఉప్పు తక్కువ, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, రెడీ అయిపోయింది చేపల కూర. ఇలా నూనె పైకి వచ్చిందంటే చేపల కూర రెడీ అయిపోయినట్టే. లాస్ట్ని కొద్దిగా వెన్న వేసుకుందామండి. అదే బటర్ కదా, బటర్ వేసుకుందామని. చేపల కూరలో చాలా బాగుంటుంది. చూడండి, బెండకాయ కూడా ఇదిగో చూడండి, బెండకాయ కూడా ఉడికిపోయింది. పులుపు ఎత్తి గమ్మున ఉడకదని ముందే వేసుకున్నాను. పులస చేపలోనే కాదండి, ఏ చేపలైనా బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర, లాస్ట్ని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, చేపల కూర రెడీ అయిపోయింది. బెండకాయ చేపల కూర.